హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే హాల్ టికెట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే వీడియో ఎన్బల్ చూసేకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, బాగానే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఏ సబ్జెక్ట్ మీరు టఫ్గా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి కింద కామెంట్లో అయితే తెలపండి. సో అది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కానివ్వండి, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ కానివ్వండి. సో మీకైతే ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఏపీ వాళ్ళకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి టఫ్గా అయితే వస్తున్నాయి. సో ఈసారి చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకు కూడా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మామ. సో గుర్తుపెట్టుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మర్చిపోకండి. మీకు పోతే స్క్రీన్ మీద అయితే గమనించండి గైస్, ఇదైతే మనకు తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే హాల్ టికెట్స్ సంబంధించి హాల్ టికెట్స్ అనేటివి మనకు క్యూఆర్ కోడ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ప్లస్ మనకైతే డైరెక్ట్గా ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ 3 ఆప్షన్లు అయితే ఇచ్చారనమాట. సో అది కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయానికి వస్తే, ఇవాళే మనకైతే హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ చేయబోతున్నారు. ఆన్లైన్లో అయితే రాబోతున్నాయన్నమాట. సో ఏ టైంకి వస్తాయన్న దానిపైన అయితే క్లారిటీ లేదు, కానీ ఇవాళ మ్యాక్సిమం మనకు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఖచ్చితంగా హాల్ టికెట్స్ అనేటివి అయితే ఆన్లైన్లో అయితే రిలీజ్ అయిపోతాయి. మీరైతే రెడీగా అయితే ఉండండి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇన్ కేస్ రిలీజ్ అయితే మాత్రం నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మొత్తం కూడాను మీకైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇన్ కేస్ మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలామందిలో డౌట్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఐపీఈ మార్చ్ 2025 అని అయితే అక్కడ మనకు ఒక పాపప్ లింక్ అనేది వస్తుందన్నమాట. రీలింక్ అనేది అక్కడ మనకు రీడైరెక్ట్ అవుతుందన్నమాట. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ప్రజెంట్ చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్ మొత్తం కూడా అప్లోడ్ అవుతున్నాయన్న అప్డేట్ అయితే ఉందన్నమాట. చూద్దాం, వెయిట్ చేద్దాం గైస్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ వరకు అయితే. ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నా,